మీరు మాట్లాడినట్టే క్రిమినల్ లా అనేది ఈ రోజు నుంచే మారింది, అమల్లోకి తీసుకొచ్చారు. బట్ ఇది సామాన్య ప్రజల మీద ఎలా ప్రభావితం చూపించవచ్చు అంటారు, రాజకీయ నాయకుల మీద ఎలా చూపించవచ్చు అంటారు? యాక్చువల్గా ఈ క్రిమినల్లా 3 సివిల్ కోడ్ అనేవి ఉన్నాయి కదా, చాలా చాలా ఇండియన్ పినల్ కోడ్ అని, అలా మూడింటిని మెయిన్గా మార్చి ఒక 4-5 బాగా పెట్టారు. అవి అందరూ యూట్యూబ్లో మనం చెప్పేదానికంటే వాళ్ళు చాలా బాగా చెప్పారు, నేషనల్ టీవీలో చెప్పినవి. ఒక్కొక్క లా గురించి ఎలా మారిందని, ఈ పోలీసింగ్ సిస్టమ్లో ఎలా మారింది అనేది ఇంకా కొంత కన్ఫ్యూజన్ ఉంది. కాకపోతే వాళ్ళు ఈ లా పెట్టుకొచ్చే ముందు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఎవరైతే అపోజ్ చేశారో వాళ్ళని సస్పెండ్ చేశారు, వాళ్ళ నోరు నొక్కేశారు. అక్కడ కొంత మార్కులు తక్కువ పడినా కూడా వీళ్ళు ఇటువంటి తెచ్చినప్పుడు రాజకీయం చేయొద్దు, ఎందుకంటే ఇది చాలా ఉపయోగకరమైన అని చెప్పేసి వాళ్ళు పట్టుకొచ్చి చాలా ఎక్సర్సైజ్ చేసి దాని మీద చాలా మనతో డిస్కస్ చేసి 5-6 నెలల నుంచి జరుగుతుంది. ఇది తయారు చేసిన లాస్ని చాలా వరకు పాతయ్యే, పేరు మార్చారు, ఓల్డ్ వైన్ అనే న్యూ బాటిల్ లాగా. ఏదో 2-3 మేజర్గా మార్చారు, కానీ మిగతా అన్నీ అలాగే ఉన్నాయి, పేరు మార్చారు అనమాట. ఓకే, దాన్ని ఏం చేశారంటే జనాలకి పల్ల డిపార్ట్మెంట్స్, మెయిన్ ఐటీ పోలీస్ డిపార్ట్మెంట్ అని ఇంకా చాలా ఉంటాయి, ఎక్కడెక్కడైతే మార్చారో మెయిన్ పోలీసింగ్, క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయింది వాళ్ళందరికీ కొన్ని లక్షల మందికి వెబినార్ల ద్వారా చేశారు. చాలా మందికి తెలియదు కాబట్టి మనం తెలుగులో చెప్తున్నాం. వెబినార్ల ద్వారా డైరెక్ట్గా ఫిజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, మీటింగ్లు పెట్టడం, ఇలాగ ట్రైనప్ చేశారు. ఇప్పుడు తెలియాలి కదా, ఇలా మార్చో ఇలా చేయాలి, ఇలా చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్కి మొట్టమొదటి తెలియాలి, లీగల్ డిపార్ట్మెంట్కి తెలియాలి, అంటే లాయర్స్ తెలియాలి, జడ్జిలకు తెలియాలి, జస్టిస్ సిస్టమ్ మొత్తం తెలియాలి. ఎందుకంటే కొన్ని కోట్ల ఎవరో కేసులు ఉండిపోయినాయి అన్సాల్వ్డ్గా. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి? అందుకనే ఇందులో ఒక లా ఏం పెట్టారంటే మోర్ దాన్ 6 months ఏది ఉండకూడదు, ఫినిష్ చేసేయాలని ఉంది. ఈ చేసినా కూడా పాతవి ఉన్నాయి కదా, ఆ పాత ఆటలు ఏం చేయాలి అనేది ఇప్పటివరకు ఆవిడ కాదు, పెద్ద అంతుపాటుతోనే అంత చెక్కన ఇదని చెప్పేసి కపిల్ సిబ్బలు ఇంకెవరెవరో చెప్తున్నారు ఆ పాత కేసుల్లో పరిస్థితి ఏంటని. బికాజ్ ఇది ఈ రోజు నుంచి వస్తుంది ఇలా. ఓకే, నిన్నకు జరిగినా కూడా ఒప్పుకోరు. అంటే ఇది అప్లై అవ్వాలంటే ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, దట్ ఈస్ ఎస్టర్డే అనుకుంటా, ఆన్వర్డ్స్ ఎస్టర్డే midnight నుంచి జరిగింది. ఈ క్రిమినల్ లా గురించి మనకంటే ఎక్కువ పలానా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పారు. వాళ్ళు మిల్లిగా సోషల్ మీడియాల ద్వారా వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళందరూ ఒక్కొక్కటి మిల్లికి చెప్పు ఉంటే ఈ ప్రస్తుతం కన్ఫ్యూజన్ ఉంది, లాయర్స్లోనే కన్ఫ్యూజన్ ఉంది. పొద్దున్న ఎలక్షన్ కానీ సాయంకాలం వరకు కేసులతోటే బతికే వాళ్ళు లాయర్స్ కదా, పిరుగు మీద పిండాకుడిలాగా. అంచేత వాళ్ళకి తెలిసి ముందు వాళ్ళ తర్వాత మనకు తెలియాలి. మనకే ముందు అన్ని తెలిసిపోవు. బికాజ్ ఇట్స్ అ న్యూ సిస్టమ్. ఎప్పుడో 1800లో పెట్టిన బ్రిటిష్ వాళ్ళు చేపెట్టింది. ఐ డోంట్ నో అసలు ఆ రోజుల్లోనే కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు అంతటి మేధావి అంబేద్కర్ గారు ఎందుకు అనిపించలేదు నాకు, అది అప్పుడే మార్చేయాలి అసలు. ఆయన ఏంటి కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాత దీన్నే 10 సంవత్సరాల తర్వాత మార్చుకుంటారా అంటే ఇప్పటి వరకు మార్చలేదు. అంబేద్కర్ గారు నేను రాసిన ఆయన అంటే ఆయనే కదా, అందరూ కలిసి రాశారు. దాన్ని కొంతకాలం తర్వాత పాత పడిపోతే మీరు మళ్ళీ మార్చుకోండి చట్టాలనే చెప్పేసి అంటే ఆయన్ని ఒక దేవుడు చేసేసి ఇలా చూపిస్తూ ఉంటాడు. మన ఊర్లో పక్కన మాలపిల్లి ఉంటుంది అనమాట, ఇలా చూపిస్తాడు. అంటే ఏంటి, ఆయన సొంతమా? ఆయన మాకు సొంతమే, అంత గొప్పగా రాశాడు ఆయన. మీకు అర్థమైందే? ఎవడ పడితే ఆడు ఓట్లు కావాలనుకుంటే ఒక 1000 కోట్లు పెట్టి కట్టేయడమే. అవసరం కదా హైదరాబాద్లోనే ఆయన కట్టమన్నాడా? వేలాది కట్టేశారు. ముందు ఆ డబ్బు జనాలకు పంచిపెట్టు. కేసీఆర్ అనే మూర్ఖుడు చేసిన పని అది. హూ ఆస్క్డ్ యు టు బిల్డ్ సచ్ ఎ బిగ్ వన్? ఇస్ ఇట్ నెసరీ? అదేవిధంగా మోడీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ని 3600 కోట్లు పెట్టి కట్టాడు. పోలవరానికి ఒక గతి లేదు, ఆ విగ్రహం పెట్టాడు, ఏమొస్తుంది నీకు బాబు? ఇలా మాట్లాడుకుంటా పోతే చాలా ఉంటాయి, అవి కొంచెం మాట్లాడాలి, లేకపోతే పొలోమంటే అయిపోతుంది. మీ ఎడిటర్ ఎక్కడ కట్ చేయాలో తెలియదు. అదేందా అంటే ఇది కొత్త లా అనేది వచ్చింది, మనకు అర్థమయ్యే పొజిషన్ ఇంకొక 4-5 నెలలు పడుతుంది. ఎందుకంటే అవి చాలా ఆలోచించి
కొన్ని చేంజ్లు చేసుకుంటూ పెట్టినాయి కదా. అంచేత అది ముందు పోలీసులకి అవగాహన వచ్చింది, ఇప్పుడు రాలేదన్నారు కాదు, వచ్చింది. వాళ్ళకి ఆల్రెడీ ట్రైనప్ చేశారు, వెబినార్లు పెడతారు, ఇంకా పెడతారు. ఇది ఒక లెవెల్కి వస్తుంది, ఒక 2-3 మనసులో. అప్పుడు మనకు తెలియాలంటే వాళ్ళు మీలాటో వెళ్ళి ఇంటర్వ్యూ చేయాలి. పెద్ద లెవెల్ కానీ చిన్న లెవెల్ వరకు పోలీస్ స్టేషన్లో ఏ కేసు ఎలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏదో జీరో దాన్ని ఏమంటారు, మనం ఫైల్ చేస్తాం కేసు, ఫస్ట్ ఎఫ్ఐఆర్, జీరో ఎఫ్ఐఆర్ అనేది కూడా వచ్చింది. ఎఫ్ఐఆర్ ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు, ఏ పోలీస్ స్టేషన్లో చేసుకోవచ్చు అని రకరకాలు వచ్చినాయి. ఇవన్నీ ఒక లెవెల్ వరకు నాకు తెలిసినాయి. పూర్తిగా తెలియాలంటే ఊరినే పుస్తకంలో వచ్చింది చదివేస్తే అర్థమవుతుంది మీరు ఎవరికైనా. దాన్ని నేను అర్థం చేసుకుని జీర్ణం చేసుకుని బాగా చెప్పగలగాలి. దానికి ఒక 2 months పడుతుంది. పోలీసులు హ్యాస్ గాట్ ద అథారిటీ టు టెల్, లాయర్స్ చెప్పగలరు, జస్టిస్ సిస్టంలో ఉన్న వాళ్ళు చెప్పగలరు, బార్ కౌన్సిల్లో ఉన్న వాళ్ళు చెప్పగలరు. ఇక్కడ వాళ్ళకి మెయిన్ కాబట్టి వాళ్ళు చెప్తేనే మనకు బాగా అర్థం అవ్వాలంటే. ఇప్పుడు ఏదో నేను నటించేసి ఇది ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది సోది చెప్పానుకో బాగోదు. కరెక్ట్గా తెలియాలంటే ఒక 2-3 months పడుతుంది, ఒక 3 months అయినా పడుతుంది. బికాస్ పోలీస్ షుడ్ టెల్ అస్, లాయర్స్ షుడ్ టెల్ అస్, బార్ కౌన్సిల్ షుడ్ టెల్ అస్, అండ్ జడ్జెస్ షుడ్ టెల్ అస్. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. 140 కోట్లు ఉన్నారు జనాలు ఇక్కడ, 140 crores ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ తెలియాలి. ఓకే సార్, చంద్రబాబు స్వయంగా తన హస్తాలతో రేవంత్ రెడ్డికి లేఖ రాశారు అని అంటున్నారు. అంటే మన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవబోతున్నారు, భేటీ అవుదాము అని అనుకుంటున్నారు. ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం గల కారణం ఏమై ఉంటుందంటారు? 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చి చంద్రబాబు నాయుడు మన రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా దెబ్బేసాడు. ఎలాగంటే హైదరాబాదు ఉమ్మడి క్యాపిటల్గా వాడుకోండి 10 సంవత్సరాలు చెప్పేసి పంచినప్పుడు చెప్పారు. ఇది వాడుకోకుండా వీళ్ళని బెదరగొట్టేసాడు కేసీఆర్. ఎలాగా ఓట్ ఫర్ నోట్ కేసులు దొరికిపోయారు వీళ్ళిద్దరు. రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు ఫ్రెండ్సే, గురు శిష్యులు. ఫ్రెండ్స్ ఏముంది, చంద్రబాబు నాయుడు గారు సీనియర్, చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్కే గురువు. మీకు అదేం తెలిసి చాలాసార్లు చెప్తున్నా, అందరికి తెలుసు కూడా. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన సీనియారిటీ అంత ఉంది. ఆయనకి దెబ్బేస్తారు వాళ్ళు, పాప దొరికిపోయారు. ఎవరికో డబ్బులు ఇస్తామని చెప్పేసి ఫోన్లు ట్యాపింగ్లు దొరికిపోయారు. అందులో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు. ఆ కేసులోనే మన జైలు కూడా పెట్టారు. సో ఇక మొత్తానికి అన్నిటిని ఛేదించుకుని ఒక దాన్ని ఏమంటారు, అభిమన్యుడు అంటారు, పద్మవ్యూహాన్ని ఛేదించుకుని బయటకు వచ్చి కాంగ్రెస్కి మళ్ళీ పూర్వవైభవం ఇచ్చి ఇండియాలోనే మంచి పేరు తెచ్చుకున్న చీఫ్ మినిస్టర్ ఎవరంటే రేవంత్ రెడ్డి. అదేందా, వీళ్ళకి ఎంత చేసి స్టేట్ ఇస్తే, సెపరేట్ స్టేట్ వాళ్ళని పక్కకు గెట్టేశారు సరి కదా, కాంగ్రెస్ని దాన్ని అధపదాలను నొక్కేశారు సరి కదా, ఒక దళితుడిని చీఫ్ చేస్తా అన్నది అది కూడా తొంగలో తొక్కేశారు సరే కదా. అయినా కూడా 10 సంవత్సరాలు నీకు ఇచ్చారంటే నువ్వు ప్రజల్ని ఎంత విధంగా మోసం చేశారో దాన్ని బట్టి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. లూటింగ్, దిగమింగేయడమే, గుడిలో లింగాన్ని మింగేసిన టైప్ అంతాను. అటువంటి పరిస్థితుల్లో ఒక తెలుగుదేశం నుంచి వెళ్ళి కాంగ్రెస్కి మళ్ళీ పూర్వవైభవం తెచ్చాయంటే మానవ మాత్రం సాధ్యుడు కాదు. ఓన్లీ అతను నోటితో పైకి వచ్చాడు. అంత వాక్చాతుర్యం ఉన్న వాళ్ళు వీళ్ళు కూడా, ఎవరికి కేసీఆర్ ఫ్యామిలీ అయినా కూడా అంతకంటే బాగా మాట్లాడగలడు. పాయింట్ ఎత్తాడంటే మేబీ అతనికి ఏ అలవాట్లు లేవు, మందు గిందు ఏమి లేవు అనుకుంటా, బ్రహ్మాండంగా మాడతాడు, యంగ్గా ఉంటాడు. ఎవరు, రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు ఎవరితో మాడతాడు, చంద్రబాబుతో మాడతాడు. ఇక్కడ ఎలా రాజకీయం చేయాలో కూడా ఆయన చెప్తాడు. నాకు వేరే ఫోన్ ఉంటుంది, ఎలా మాడతారని నేను చెప్పినప్పుడు ఏ ఫోన్లో మాడుతున్నాడు, ఏ నెంబర్లో మాడుతున్నాడు అని చెప్పలేను. కానీ వాళ్ళకి ఏ ఉంటాయి కదా, అంత శిష్యుడైనా. ప్లస్ ఏమో ఇక్కడ పంచవలసి సరిగ్గా పంచలేదు, పంచమని అడగడానికి దమ్ము లేదు చంద్రబాబు నాయుడుకి. ఎందుకంటే 10 సంవత్సరాలు పారిపోయి ఎక్కడికి అమరావతి కొన్ని అక్కడా సాధించలేదు, ఇక్కడే ఉండలేకపోయాడు. ఆయన ఇల్లు అంటూ ఉంటుంది తప్పితే ఏదో నామకా వాస్తే అక్కడ ఇల్లు కట్టారు. వాళ్ళ లెవెల్కి అక్కడ ఇల్లు కట్టడం పెద్ద ఏముంది, అమరావతిలోనూ కట్టగలరు కదా. చంద్రబాబు నాయుడు లెవెల్కి పెద్ద విషయమా? వాళ్ళ సొంతంగా అంత కట్టేసి సొంత డబ్బులు చేస్తారు అంటారని చెప్పేసి మరి ఏదో తగు మాత్రం కట్టారు. బాగుంటుంది, చాలా బాగుంటుంది ఆయనకి. ఆయన ఒకటే కదా ఏముంటారు, ఆయన కూడా చాలా బాగుంటుంది.
మీకు అర్థమైందా? సో ఎందుకు వెళ్ళిపోయాడు? ఇక్కడ రానివ్వట్లేదు, తవరేశాడు. కేసీఆర్ అలా పెట్టి సర్టిఫికేటింగ్ కేసు వచ్చావా మళ్ళీ ఓపెన్ చేస్తాను కేసు అని. కేసు ఓపెన్ చేసి వెళ్ళిపోతాడు లోపలికి. అసలే అపోజిషన్లో ఉన్నాడు, లోపలికి వెళ్ళిపోతాడు అలా బెదిరించేసి. ఇప్పుడు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, నిదానమే ప్రధానం అనే దానికి తార్కాణమే చంద్రబాబు నాయుడు. జాగ్రత్తగా నిదానంగా ప్లాన్ చేశాడు. ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం కూడా మళ్ళీ వస్తుండటంలో కూడా ఆశ్చర్యం లేదు. అలా తెలుగుదేశాన్ని ఇక్కడ తెలుగుదేశంలో ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఉండేవాడు రమణ అన్న, అతను నా ఫ్రెండే. అది తద్దులోకి వెళ్ళి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినట్టున్నాడు. మళ్ళా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇప్పుడు దానికి ఎవరు దోహదపడతారు? రేవంత్ రెడ్డి దోహదపడతాడు. మీకు అర్థమైందా? ప్లస్ ఇక్కడ రావాల్సిన చాలా ఉన్నాయి ఆస్తులు, వీళ్ళు అడ్డంగా పట్టుకుపోయారు వీళ్ళు తెలంగాణ. ఇప్పుడు అవన్నీ కూడా రేవంత్ రెడ్డి చేస్తాడు. వీళ్ళు అడ్డుకునే దాన్ని ఏమంటారు, వ్యతిరేక పార్టీ ఉంటుంది కదా, ప్రతిపక్షంలాగా జనం ఉన్నా కూడా ప్రతిపక్షం వాళ్ళందరినీ కొనేస్తాడు. ఈలోగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో కలిపేసుకున్నాడు. పవర్ లేకుండా నువ్వు అక్కడ ఉండి ఏం చేస్తావు? వాళ్ళ వెనకాల ఉంటే నీకు ఏముండదు. ఇంకా అక్కడ ఉన్నవాడల్లా గ్లామర్ ఉన్న మన వీడియోలు చెప్పాం. బీఆర్ఎస్ కనుక టీఆర్ఎస్ ఉందాం పోనీ, బీఆర్ఎస్ అని పేరు పెట్టడమే బ్యాడ్ వాళ్ళకి. ఎప్పుడైతే పేరు మార్చారో అవుట్ ఆ పార్టీ. సో మళ్ళా టీఆర్ఎస్దే. అందులో ఉన్న వాళ్ళు హీరో ఎవరంటే కేసీఆర్. ఏం కాదు అది, అతను ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోయింది అని చెప్తే వాళ్ళ సొంత పార్టీ ఎలాగ అవుతుంది? సో టీఆర్ఎస్ పార్టీకి గ్లామర్ ఉన్న హీరో ఎవరంటే నెక్స్ట్ హరీష్ రావు. హరీష్ రావు ఈజ్ గోయింగ్ టు బి ద హీరో ఆఫ్ ద తెలంగాణ. టేక్ మై వర్డ్. కేటీఆర్ ముందుకు వచ్చిన ఓట్లు వేయరు, కేసీఆర్ ముందుకు వచ్చిన ఓట్లు వేయరు. కేసీఆర్ హాస్పిటల్లోకి వెళ్ళిపోయి గడ్డం పెంచేసి ఎటువంటి ఆస్కార్ పెర్ఫార్మెన్స్ చేసినా ఓటేయరు. ఆ అమ్మాయి కూడా రానివ్వరు. ఓకే, దురాశ అమ్మాయికి, కవితకి. సో వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకొకళ్ళు ఎవరో సైలెంట్గా ఉన్నవాడు, ఎంతకాలం బాగా మాట్లాడగలిగి మంచి గ్లామర్ ఉన్నవాడు ఎవడు? హరీష్. అతనికి మంచి పేరే ఉంది, చెడ్డ పేరు లేదు. అది ఎంతో మనం మాట్లాడుకున్నాం సార్ మనం. సో అది అతను బిల్డప్ చేస్తాడు. నెక్స్ట్ ఎంతకాలం పట్టదు, 5 సంవత్సరాల తర్వాత వచ్చేస్తారు సీన్లోకి వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళకి యాంటీ ఇన్కంబెన్స్ వస్తుంది. అప్పటికి రాకుండా ఉండాలంటే చంద్రబాబు నాయుడుకు వీళ్ళిద్దరూ ఐడియాలు వేసేది చేయాలి. ఇప్పుడు పంచడంలో ఎక్కువ పని చేసినా, ఇప్పుడు ఏమైనా ఇచ్చినా కూడా వీళ్ళు హరీష్ రావు వాళ్ళు చూస్తూ ఉంటారు, చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడు అని అంటారు. అది చాలా జాగ్రత్తగా చేస్తారు ఇప్పుడు. కాకపోతే ఇక్కడి నుంచి చాలా ఆస్తులు రావాలి. అడగడానికి నోరు పోయింది అతనికి, ఎవరికి? చంద్రబాబు నాయుడికి, ఆయన చేసిన పొరపాటుకి. అందుకనే అడిగి వెళ్ళిపోలేదు. 10 సంవత్సరాలు ఎందుకు ఓటుకోలేదు నువ్వు? 10 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు, 10 సంవత్సరాలు. ఆ 10 years ఇట్ వాజ్ అదర్ ఏపీ ప్రాపర్టీ కూడా ఇదే. ఆఫ్టర్ ఆల్ అతను చాలా డెవలప్ చేశాడు హైదరాబాద్ని. ఎస్, డెవలప్డ్. ఓకే, దానికి ముందు చేస్తుంది, తర్వాత చేసింది. ఆయన డెవలప్ చేసిన 25% చేసిన తర్వాత కంప్లీట్ చేసిందల్లా జగన్లాగా కూల్ చేయడం చేయలేదు. అది దాన్ని ఎదరికి ప్రొసీడ్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎక్స్ప్రెస్ వే, ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా ఇతను స్టార్ట్ చేసినప్పుడు చేసినాయి. మనోడు స్లో. చంద్రబాబు నాయుడు గారు పెద్ద స్పీడ్ కాదు, పనులు వెంటనే అవనేవాడు. అది ఆ బ్యాడ్ ఇప్పుడు పోతుంది మనలాంటి వీడియోలు చూసి. పనులు ఫాస్ట్గా చేయాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మొత్తం ఇండియాలో. మీకు అర్థమైనప్పుడు హీఈస్ ద కింగ్. నేను ఆయనకే పనిచేశాను, జీతానికి కాదు, డబ్బులు ఇస్తే అడ్వర్టైజింగ్ చేశాను ఒక 4 years. అప్పుడే వచ్చాను హైదరాబాద్. నన్ను రప్పించారు అక్కడికి. ఒక ఫ్యూ ఐఏఎస్ ఆఫీసర్లు, 2-3 మినిస్టర్లు పిలిస్తే నేను వస్తే నాకు ఇంత వర్క్ ఇస్తే చేస్తా అని చెప్పాను సీఎం తోటి. తీసుకో అన్నాడు ఆయన, చేశాను అంతే. స్కామ్లు కాదు, స్కామ్ చేయడానికి చూసింది ఈనాడు రాసింది ఒకసారి, నిలబడలేదు. నేను స్కామ్లో ఎంటర్ అవ్వను. నేను పక్కాగా ఆర్డర్ ఇచ్చితే చేస్తాను. స్కామ్లు చేయడాలు, అవి చేయడాలు, కింద ఆమెలు చేయడాలు చేయను నేను. చెత్తది ఆ లైఫ్. వచ్చేది తక్కువైనా కూడా యూ షుడ్ డూ ఓన్లీ అథెంటికల్గా, రైట్ఫుల్గా చేయాలంటాను నేను. సో అదే ఆయనే కరెక్ట్, వైఎస్ రాజశేఖర్ ఇటువంటి చేయడానికి. అదేవిధంగా వాళ్ళ అబ్బాయికి కూడా కిట్ ప్రోకోలో సంపాదించుకున్నాడు. లేదా అప్పటికి ఆయన ఫైనాన్షియల్ పొజిషన్ బాగున్నప్పుడు ఒక్కసారి ఇన్ని 1,00,000 కోట్లు ఉండదు, కానీ ఇన్ని 1,000 కోట్లు, 1,000 కోట్లు అంటే ఎలా కనపడుతుంది మీకు అందరికీ? చాలామందికి వీడు 2 లక్షల కోట్లు, వీడు 2 లక్షల కోట్లు అంటున్నారు. వాట్ ఈస్ దిస్?
మన ఆంధ్రాలో తెలంగాణలో విన్నటువంటి ఇవి వేరే రాష్ట్రాల్లో కనపడదు మనకి. ఒక 2,000 కోట్లు ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ ఇస్తారు, దానికి కిక్ బ్యాక్స్ అని చెప్పేసి మినిస్టర్ వాళ్ళకి ఒక 400 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ 1500 కోట్లను కట్టాలి. ఎలా కడతారు? 15 రూపాయలు భోజనం పెట్టమంటే ఈ రోజులు ఏం పెడతాడు? పురుగులతో అన్నం పెడతాడా? అలా అలా కడతాడు. అందుకనే కాళేశ్వరం పడిపోయింది, దిగిపోయింది గుంజలో కిందకి. సిగ్గులేదు. ధవళేశ్వరం 100 సంవత్సరాలు గట్ట ఎక్కువైంది, అది కాటన్ ధర కట్టింది. వీళ్ళు నిన్న కాక మొన్న కడితే కొనుక్కొని అక్కడ అంటున్నాడు ఆయన, ఎవరో కేసీఆర్, అక్కడ అలా జరుగుతూ ఉంటాయట. కేటీఆర్ కూడా. కామన్ సెన్స్ లేదా? ఆర్ యూ నాట్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ టు టాక్ లైక్ దట్? భోంచేసి వాడు చదువుకున్నవాడు ఎవడైనా అలా మాట్లాడా? నిన్న కాక మొన్న కడితే ఆ ప్రాజెక్టులు దిగిపోయిందంటే అక్కడ మొన్నటి వరకు పోలవరం ప్రాజెక్ట్ ఏమో జగన్ అక్కడ, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కొత్త పాట పాడుతున్నారు డబ్బులు లేక. వాళ్ళు ఆ వాళ్ళు పడగొట్టేశారు, ఈ వాళ్ళు పడగొట్టేశారు, రీటెండరింగ్ పిలిచారు, ఏ కథలు చెప్తున్నారు. దాన్ని పూర్తి చేసేది కనపట్లేదు ఎవరినో. దట్ ఈస్ పాలిటిక్స్. పొలిటీషియన్స్ వాళ్ళు సంపాదించుకున్న తర్వాతే నీకు ఖర్చు పెడతారు. నీ కోసం ప్రజల కోసం ఖర్చుపడిపోయి చెవట కొట్టేసి కట్టి సినిమాలు చూపిస్తూ ఉంటారు కదా, పారేసి తవేస్తూ ఉంటాడు ఎన్టీ రామారావును కృష్ణ గారు ఉంటాడు, పాడి పంటల్లో పాడేస్తూ ఉంటాడు. అవి కాదు ఇక్కడ. అవన్నీ సినిమాలో పాడితే ఇలా అనగానే మేము కూడా అంతే అడ్వర్టైజ్మెంట్ అలా చూపించాం, జలయజ్ఞం మీద చేసాం. ఇలా వెళ్తాడు అలాగే వెళ్తాడు, వయసు రాజశేఖర సంతకం పెడతాడు, నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అలా నేను చూపించాను, అలా చూపించమన్నారు కాబట్టి. అదేంటప్పుడు ఆయన కూడా అలా చూపించాడు చంద్రబాబు నాయుడు గారు. సింగపూర్ని తీసుకొచ్చి 2 పిక్చర్స్ అమరావతి ఫిక్స్ చేశారనమాట. అది ఇప్పుడు కాదు 100 సంవత్సరాలు కూడా అలా అవుతుంది. అదేంటప్పుడు మీకు అదే 3 రాష్ట్రాలు 3 ప్లేసుల్లో క్యాపిటల్ ఉండడమే కరెక్ట్. అన్నీ అందరికీ తప్పని చెప్పకూడదు. అలాగని చెప్పేసి అతను అక్కడ కట్టి అన్నీ కూడా చెడదొప్పాడు మనోడు జగన్, మొక్కలు బోల్ చేసేటట్టుగాను. అన్నం తినేవాడు ఎవరైనా చేస్తాడు? మాలాంటి ఎడ్యుకేటెడ్ ఎలాగన్నామంటే 3 చోట్ల ఉంటే 3 ప్లేసులు సంపాదించుకుంటారు, 3 చోట్ల రియల్ ఎస్టేట్ కూడా పెరుగుద్దని. ఒక్క అమరావతిలోనే పెట్టమని కాదు, విశాఖపట్నం కరెక్ట్. ప్లస్ అమరావతిలో కూడా చేయాలి. అమరావతిలో వదిలేయమంటే రాజుగారి పెద్ద భార్య మంచిది కదా, చిన్న భార్యని చంపేమనా?